అంగం పైన చర్మం టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే కండిషన్ ని ఫైమోసిస్ అంటారు. సో ఈ ఫైమోసిస్ ప్రాబ్లం అనేది మగవాళ్ళలో ఉండే ప్రాబ్లం అయినా సరే, ఈ ఫైమోసిస్ లాంటి ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల సెక్షువల్ గా అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్ తో గానీ లేకపోతే సంతాన సమస్యలతో గానీ ఆడవాళ్ళు కూడా చాలా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. యాక్చువల్ గా ఈ ఫైమోసిస్ ప్రాబ్లం అనేది మగవాళ్ళలో ఉండే స్కిన్ ప్రాబ్లం. నార్మల్ గా మగవాళ్ళలో ఎవరిలో అయినా సరే పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళిపోవాలి. సెక్స్ చేస్తున్నప్పుడు స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్తే అండ్ దాంతో పాటు ఈ స్నానం చేసేటప్పుడు కానివ్వండి స్కిన్ వెనక్కి అనుకొని ఈ హెడ్ ని నీట్ గా క్లీన్ చేసుకుంటే వాళ్ళలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. కానీ కొంతమంది మగవాళ్ళలో ఈ ఫైమోసిస్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ఫైమోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సెక్స్ చేసేటప్పుడు స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళదు. ఈ టైట్ గా ఈ ఓపెనింగ్ అనేది టైట్ గా ఉండటం వల్ల అండ్ దాంతో పాటు వాళ్ళు క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవడం వల్ల క్లీన్ చేసుకోరు. దానివల్ల ఈ స్కిన్ ప్రాబ్లం ఉన్న చాలా మందిలో ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. సో ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఆడవాళ్ళు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటారు లేదా సంతాన సమస్యలు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. జనరల్ గా ఎవరిలో అయితే మగవాళ్ళలో ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందో ఆ ఇన్ఫెక్షన్ ని బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటారు. బెలనైటిస్ అంటే ఓన్లీ ఈ స్కిన్ కి కనుక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనైటిస్ అంటారు. ఈ స్కిన్ తో పాటు ఈ స్కిన్ కింద ఉన్న గ్లాండ్స్ దీనికి కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనోపోస్టైటిస్ అంటారు. సో బెలనైటిస్ అంటే ఓన్లీ స్కిన్ ఇన్ఫెక్షన్, బెలనోపోస్టైటిస్ అంటే ఈ స్కిన్ కి ప్లస్ ఈ హెడ్ కి గ్లాండ్స్ కి రెండింటికి ఇన్ఫెక్షన్ వస్తే బెలనోపోస్టైటిస్ అంటారు. ఎవరిలో అయితే బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అటువంటి మగవాళ్ళు గనక ఈ ఇన్ఫెక్షన్స్ ని సరిగ్గా ట్రీట్మెంట్ చేపించుకోకుండా వాళ్ళ పార్ట్నర్ తో సెక్షువల్ గా కలిస్తే ఫిమేల్స్ కి ఈజీగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా కామన్ గా జరిగింది. ఎందుకు అనంటే మగవాళ్ళలో ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ స్కిన్ దగ్గర వచ్చిన ఇన్ఫెక్షన్ అంత ఈజీగా యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారదు. ఎందుకనంటే మగవాళ్ళకి ఈ పాస్ పోసుకునే ట్యూబ్ అనేది మినిమమ్ 20 నుంచి 24 సెంటీమీటర్స్ ఉంటుంది. సో దానివల్ల ఈ బ్యాక్టీరియా అనేది ఇంత దూరం ట్రావెల్ చేసి బ్లాడర్ దాకా వెళ్ళదు కాబట్టి మగవాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ స్కిన్ దగ్గరే ఉంటుంది. కానీ ఆడవాళ్ళలో ఈ యూరిన్ వచ్చే ట్యూబ్ జస్ట్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. సో సెక్షువల్ గా కలిసినప్పుడు ఒకవేళ మగవాళ్ళకి కనుక ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ కనుక వెజనల్ ఇన్ఫెక్షన్ లాగా వస్తే ఈజీగా ఇన్ఫెక్షన్ బ్లాడర్ కి వెళ్ళిపోయింది. జస్ట్ ఈ పాస్ వచ్చే ట్యూబ్ ఆడవాళ్ళలో జస్ట్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. మగవాళ్ళలోనేమో 20 సెంటీమీటర్స్ ఉంటుంది, 18 to 16 to 20 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆడవాళ్ళలో 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈజీగా ఇన్ఫెక్షన్ యూరినరీ బ్లాడర్ కి వెళ్ళిపోయింది. సో దానివల్ల ఆడవాళ్ళలో ఈజీగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. సెక్షువల్ గా కలిసినప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే మగవాళ్ళకి ఒక్కసారి కనుక ఆడవాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తే వాళ్ళు రిపీటెడ్ గా పాస్ పోసుకున్న మిగిలిపోయినట్లు ఉండటము లేదా పాస్ పోసుకున్న మళ్ళీ వెళ్లాల్సి రావటము, పాస్లో మంట, వైట్ డిశ్చార్జ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఆడవాళ్ళు. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఎవరిలో అయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండి సెక్షువల్ గా కలుస్తారో కొన్నిసార్లు ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ యుట్రస్ ఈ వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది వెజైనా దగ్గర నుంచి స్లోగా యుట్రస్ లోకి వచ్చేస్తుంది. యుట్రస్ లోకి గనక స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెక్షువల్ గా కలిసి అది గనక యుట్రస్ లోకి ఇన్ఫెక్షన్ వస్తే నార్మల్ గా ఇది వెజైనా. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్లయితే ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు స్లోగా గర్భసంచ యుట్రస్ కి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. యుట్రస్ కి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ యుట్రస్ లో ఉండే ఎండోమెట్రియల్ లైనింగ్ పూర్తిగా దెబ్బతినిపోయింది. దాన్నే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు లేదా ఎండోమెట్రియల్ ఇన్ఫెక్షన్ కానీ వస్తుంది. ఈ ఎండోమెట్రియల్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఎక్కువ అయిపోయింది. ఈ ఎండోమెట్రియం దెబ్బతినిపోయి పిల్లలు పుట్టరు. అండ్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఈ వెజైనా దగ్గర నుంచి ఓవరీస్ కి వచ్చేస్తుంది. దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. సో ఎండోమెట్రియం కి ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే ఈ ఓవరీస్ కి ట్యూబ్స్ కి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వక, ఎగ్స్ రిలీజ్ అయిన ఎగ్స్ క్వాలిటీ ఉండక, లేకపోతే ఎండోమెట్రియం పూర్తిగా దెబ్బతినిపోయి దానివల్ల ఆడవాళ్ళలో సంతాన సమస్యలు కూడా రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎవరిలో అయితే మగవాళ్ళలో ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ కి ఇన్ఫెక్షన్ కనుక ఉండి దానివల్ల ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ వాళ్ళు వాళ్ళ వైఫ్ గురించి కూడా ఆలోచించాలి. ఎందుకనంటే ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ మగవాళ్ళు ఉన్నట్లయితే ఓన్లీ వాళ్ళకి ఆ స్కిన్ మట్టికే ఉంటుంది ఇన్ఫెక్షన్, అది యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారదు. లేకపోతే వాళ్ళకి దానివల్ల పెద్ద ఇబ్బందులు కూడా ఉండవు. కానీ ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కనుక వాళ్ళు సెక్షువల్ గా ఆడవాళ్ళతో కలిసినట్లయితే వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బందులు ఎదురైపోతాయి అనమాట. సో దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఆ స్కిన్ కి కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దానికి సర్కంసిషన్ అంటే సుంతి చేపించుకోవడం అనేది బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్.
విజయవాడలో మా దగ్గర లేజర్తో కానివ్వండి, స్టేప్లర్తో కానివ్వండి, లేకపోతే నార్మల్ కన్వెన్షన్ మెథడ్తో సర్కంసిషన్ అనేది చేయడం జరుగుతుంది. జస్ట్ ఇది డే కేర్ ప్రొసీజర్ చేయించుకొని ఇమీడియట్గా 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో మగవాళ్ళు ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.